బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాట్లాడితే దేవాలయం అంటారు. అది కాలేజ్ కాదు, విద్యాబుద్ధులు నేర్పే పవిత్రమైన చోటు అంటూ వంద చెప్తారు. ఇలా మాటలు నరకడంలో ఆయన తర్వాతే ఎవరైనా. మైక్ పట్టుకుంటే గంటలు గంటలు స్పీచ్ ఇచ్చే నటుడు మోహన్ బాబు యూనివర్సిటీలో అరాచకం రాజ్యమేలుతోంది. తల్లిదండ్రుల అసోసియేషన్ మోహన్ బాబుకు షాక్ ఇచ్చింది. తిరుపతిలోని ఆయన విద్యా సంస్థలపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు ఫిర్యాదు చేసింది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని కంప్లైంట్ చేశారు. బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డే స్కాలర్స్ ఖచ్చితంగా మెస్లోనే తినాలని రూల్ పెట్టడంపై అసోసియేషన్ మండిపడుతోంది. మాట వినకపోతే బౌన్సర్లతో విద్యార్థులపై దాడులు చేయిస్తున్నారని కంప్లైంట్ చేశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. సినిమాలే కాదు, యూనివర్సిటీ నుంచి కూడా కలెక్షన్లు పిండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్షన్ కింగ్ అన్న బిరుదును సార్థకం చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ లైవ్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి, మోహన్ బాబుకి సంబంధించిన విద్యా సంస్థలపై అయితే ఇటు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులకైతే కంప్లైంట్ చేస్తారు. అసలు మోహన్ బాబు తీరుని మనం ఎలా అర్థం చేసుకోవాలంటారు గణేష్? మంచు ఫ్యామిలీ ఒక సంచలనాలకు కావచ్చు, లేకపోతే వివాదాస్పద అంశాలకు కావచ్చు, ఇప్పుడు కేంద్ర బిందువుగానే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ కూడా అలాంటి వివాదంలోనే చిక్కుందని మనం చెప్పాలి. ఎందుకంటే గతం నుంచి కూడా అనేక వివాదాలు ఉన్నాయి. దానికి తోడు ఇప్పుడు మంచు యూనివర్సిటీకి సంబంధించి గతంలో శ్రీ విద్యానికేతన్ సంస్థగా ఉండే ఈ సంస్థ ఏదైతే ఉందో తిరుపతిలోన దాదాపు 9 సంస్థల సమాహారంగా, అంటే అటు ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే పీజీ కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, ఇలా దాదాపు 9 సంబంధించిన ఏదైతే విభాగాలు వీటికి కలిపి మనకి 2002లోన ఒక యూనివర్సిటీగా మోహన్ బాబు యూనివర్సిటీగా దీన్ని ఏర్పాటు చేశారు. అంతకుముందు 1992లోని శ్రీ విద్యానికేతన్గా ఏర్పడిన సంస్థ తర్వాత ఇప్పుడు దాన్ని అటానమస్ యూనివర్సిటీగా దాన్ని ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. యూజీసీ అఫిలియేషన్లోనే నడుస్తున్న సంస్థగా ఉంది. అయితే తాజాగా ఇప్పుడు వచ్చిన ఏదైతే తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, దీనిపైన ఒక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఎంత తీవ్రంగా చేశారంటే దాదాపుగా ఏదైతే ఈ కాలేజీలకి అనుమతినిచ్చే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినతో పాటు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా చేశారు. దీనిపైన విచారణ జరిపి దీనిపైన ఖచ్చితంగా దీన్ని చర్యలు తీసుకోవాలని ఒక ప్రధానమైన డిమాండ్ అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించి తల్లిదండ్రుల అసోసియేషన్ కూడా దీనికి సంబంధించిన కాపీలు అందజేశారు. దీంతో ఇప్పుడు ఈ వివాదం ఎక్కడ దారితీస్తుంది మోహన్ బాబు యూనివర్సిటీ, ఎందుకంటే దీనికి డాక్టర్ మంచు మోహన్ బాబే ఛాన్సలర్గా కొనసాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ కాలేజీలో ఈ మొత్తం దీంట్లో ఏం వ్యవహారం జరిగింది తల్లిదండ్రులకు సంబంధించి, మరోవైపు ఏం డిమాండ్ చేస్తున్నారు, విద్యార్థులకు అంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమున్నాయనేది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పేరెంట్స్ అసోసియేషన్ దీనిపైన ఒక విజ్ఞాపన సమర్పించింది. దీనిపైన చర్యలు తీసుకోవాలని ఒక డిమాండ్ అయితే వ్యక్తం చేస్తుంది. మనతో లైవ్లో పేరెంట్స్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య ఉన్నారు. ఈశ్వరయ్య గారు నమస్తే. సార్ నమస్కారం. గణేష్ గారు బాగున్నారా? ఈశ్వరయ్య గారు, నా వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ గా వినిపిస్తుంది సార్. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్. ఈశ్వరయ్య గారు నమస్తే. నమస్తే సార్. ఈశ్వరయ్య గారు, ఏంటి అసలు ఈ మోహన్ బాబు యూనివర్సిటీ అంత ముందు శ్రీ విద్యానికేతన్గా ఉండేది, 2002లో ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీగా ఒక విస్తృత పరిధి సంతరించుకుంది. ఏంటి ఇప్పుడు ప్రధానంగా వచ్చిన డిమాండ్ ఏంటి? తల్లిదండ్రులు, విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? మీ దృష్టికి వచ్చిన అంశాలు ఏంటి? మరోవైపు ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ కానీ లేకపోతే ఏపీఎస్సిహెచ్ఎస్ కానీ ఇచ్చిన ఫిర్యాదు ఏంటి? మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ద పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక సమస్యలతో కూడినటువంటి విజ్ఞాన పత్రాన్ని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి,
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది ఆ కళాశాలలో వర్సిటీలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క విజ్ఞప్తి మేరకు అక్కడ జరుగుతున్నటువంటి అంశాలపైన వారు కంప్లైంట్ చేయడంతో ఈ సంఘం తరపు నుంచి కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఫీజులు ఏఐసిటి నిబంధనలకు లోబడి వసూలు చేయాల్సి వస్తే వాటికంటే పెద్ద ఎత్తున బిల్డింగ్ ఫీజులని, ట్యూషన్ ఫీజులని విపరీతంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బస్సులో పోవడానికి ఫీజెస్ కలెక్ట్ చేస్తూ ఉన్నారు. కానీ బస్సులో సీట్లు లేకుండా దాదాపు 45 నిమిషాల పాటు నిలువుగాళ్ల పైన నిలబడి ప్రయాణం చేయాలి. ఎవరైనా బస్సు ఫీజులు కలెక్ట్ చేసినప్పుడు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాలి. కానీ అలా చేయకుండా వాళ్ళు బస్సు ఎక్కగానే 45 నిమిషాల పాటు మళ్ళీ క్యాంపస్ లేకి పోయినంత వరకు కూడా నిలబడుకునే పోవాలి. ఇదేమని అడిగితే దాదాపు 100-150 మంది బౌన్సర్లు పెట్టారు. ఆ బౌన్సర్ల బాడీలు చూడగానే పిల్లలు విపరీతంగా భయపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. 1-2 సందర్భాల్లో బౌన్సర్లు తల్లిదండ్రుల పట్ల, స్టూడెంట్స్ పట్ల కూడా అమర్యాదకరంగా ప్రవర్తన చేశారనేటువంటి అంశాన్ని కూడా గతంలో కూడా తీసుకొని వెళ్ళారు పేరెంట్స్. కానీ అయినా అక్కడ పట్టించుకున్నటువంటి పాపాను పడలేదు. మెస్సు 2 గంటల 15 నిమిషాల నుంచి 3-15 నిమిషాల మధ్యలో దాదాపు 3 గంటల పైచిలకు 3:30 వరకు ఎవరైనా భోజనం చేయగలడానికి అవకాశం ఉంటుందా? కానీ ఈ పద్ధతిలో ఒక టైం బౌండ్ అనేటువంటిది లేకుండా, సరైనటువంటి పద్ధతిలో లేకుండా, ఇష్టారాజ్యంగా అడగడానికి అవకాశం లేకుండా చేస్తా ఉన్నారు. ఇవన్నీ ఒక విధంగా అయితే క్యాంపస్ లో ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలే అకాడమిక్ ఇయర్ ప్రారంభమై అక్కడ క్యాంపస్ లో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లు వారి నైపుణ్యతను పరిగణలోకి తీసుకోలేదు. వారికి ఏఐసిటి నిబంధనల ప్రకారం వారికి ఉన్నటువంటి అర్హతలు పరిగణలోకి తీసుకోలేదు. వారి ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టుకోవడం. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి అధ్యాపక వర్గం కూడా 2 మాసాలు పూర్తి కాకముందే, వాళ్ళ కాంట్రాక్ట్ కూడా పూర్తి కాకముందే వారంతా కూడా దాదాపు 10 మంది రాజీనామా చేశారు. కొంతమందికి జీతాలు రానటువంటి పరిస్థితి. వాళ్ళు హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటిది కళ్ళ ముందు కనిపిస్తా ఉంది. ఇన్ని రకాల సమస్యలు అక్కడ ఉన్నటువంటి పద్ధతుల్లో లక్షల రూపాయల ఫీజులు కట్టి అక్కడ చదువుకుంటా ఉంటే కనీసం వారు కట్టినటువంటి ఫీజుకు 40% కూడా న్యాయం జరగడం లేదన్నటువంటిది విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ఆవేదన. ఈ ఈశ్వరయ్య గారు ఇక్కడే ప్రధాన ప్రశ్న వినిపిస్తుంది. మీరు రాష్ట్ర విద్యార్థి సంఘం నాయకుడిగా కూడా మీరు పనిచేసిన అనుభవం ఉంది మీకు. అంటే ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఉంటుంది మనకి ఎక్కడికక్కడ. ఎందుకు ఇక్కడ మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఎందుకు పనిచేయడం లేదు? ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తుంటే ఎందుకు చూడాల్సిన పరిస్థితి వస్తుంది? ఫీజు రెగ్యులేషన్ కమిటీ అనేటువంటిది ఒకటి కమిటీ ఫార్మేట్ చేశారు సార్ రాష్ట్ర వ్యాప్తంగా. ఒక్కొక్క ఇంజనీరింగ్ కాలేజీకు అక్కడ ఇచ్చేటువంటి సౌకర్యాలను బట్టి వాళ్ళు ఇంత డబ్బులు వసూలు చేయొచ్చని చెప్పారు. కానీ ఇక్కడ వెరీ పర్టికులర్ ఈ యూనివర్సిటీలో, మోహన్ బాబు గారి యూనివర్సిటీలో వారు ఆడిందే ఆట పాడిందే పాట తప్ప అక్కడ స్టేట్ రెగ్యులేషన్ కమిటీ మరొకటి ఏ ఒక్కటి పనిచేయదు. ఇప్పుడే కాదు, ఈ సందర్భమే కాదు, వెరీ స్టార్టింగ్ శ్రీ విద్యానికేతన్ పెట్టినప్పటి నుంచి కూడా వారు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసేటువంటి పరిస్థితి. ఆ కాలేజీలో సీటు కావాలంటే క్యాంపస్ పేరు చాలా పెద్దగా ఉంది కాబట్టి అక్కడ సీటు కావాలంటే లక్షల డబ్బులు కట్టాల్సిందే. అక్కడ ఏఐసిటి నిబంధనలు, లేకపోతే 25% మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా, ఇవన్నీ కూడా ఒక దశలో అవి కూడా పనిచేయనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ మోహన్ బాబు గారి కాలేజ్ అంటే ఆయన ఏం చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది, ఆయన అడిగేటట్టు వాడే లేడనేటువంటి పద్ధతిలో వ్యవహారం నడిపిస్తా ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆ క్యాంపస్ లోనే ఎవరైనా యూనిఫామ్ ఒకటి సెలెక్ట్ చేస్తే ఎక్కడైనా కూడా వాళ్ళు స్టూడెంట్స్ పోయి కొనుక్కోవచ్చు. కానీ మేము తెచ్చినటువంటి చోట మా బట్టలే మేము కొనుగోలు చేయాలంటే ఖచ్చితంగా కొని తీరాల్సిందే అనేటువంటి రూల్ పెట్టారు. వాళ్ళు ఎంత కావాలంటే దానికంత రేటు నిర్ణయించుకొని ఇదే కొనాలనేటువంటి పద్ధతిలో పెడితే మరి ఇక్కడ డబ్బులు వసూలు చేసేటువంటి దానిపైన ఉన్న శ్రద్ధ అక్కడ విద్యార్థులకు సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇచ్చే దానిపైన ఉండాలి కదా. కాబట్టి అక్కడ మాట్లాడడానికి ఎవరికి హక్కులు లేవు, పేరెంట్స్ కూడా హక్కులు లేవు. ఏమన్నా మాట్లాడితే వాళ్ళు పెద్ద ఎత్తున దాడి చేస్తారు. అందుకని చెప్పేసి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో ద పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా లోకేష్ గారికి
విజ్ఞప్తి చేయడం జరిగింది. అయ్యా అంటే మీరు ఒక్కసారి ఈశ్వరయ్య గారు ఇప్పుడు ఇందులో సార్. మీరు చర్చించిన అంశాల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదులో 2 గంటల నుంచి 3:15 వరకు మాత్రమే, అంటే 3:15 వరకు మాత్రమే భోజన సమయాన్ని కేటాయించారు. అంటే చాలా వరకు పిల్లలు 1 గంట లోపల తినాలనేది తల్లిదండ్రులు మనం శ్రద్ధ తీసుకుంటా ఉంటాం. చాలా వరకు ఆరోగ్య నియమాలు అనేవి చెప్తా ఉంటారు, వైద్యులు చెప్తా ఉంటారు. ఏంటి ఈ టైమింగ్ ఏంటి, దీనికి ఎందుకు ఇంత వాళ్ళు చేయాల్సిన అవసరం వచ్చింది? అదే సార్, అక్కడ వాళ్ళు మామూలుగా స్టూడెంట్స్ అందరూ కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు క్యాంపస్ లో టైమింగ్స్ మార్చుకొని భోజనాల టైంలో భోజనం పెట్టండి అని చెప్పితే వాళ్ళ టైంని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా పెడుతున్నారు. దాన్ని అడిగితే వాళ్ళు పెట్టడం లేదు, నిరాకరిస్తారు. ఇంకొకరు ఎవరు లోపలికి రావడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. పైగా అటానమస్ అనేటువంటి పేరుతో ఇష్టారాజ్యంగా నడుస్తా ఉంది. అది సమస్య ఇక్కడ. కాబట్టి స్టూడెంట్స్ అంతా గతంలో కూడా ఒకసారి గట్టిగా తిరుగుబాటు చేశారు. కానీ వారికి ఉన్నటువంటి పలుకుబడిని దృష్టిలో పెట్టుకొని అది బయట ప్రపంచానికి తెలియకుండా కప్పిపెట్టడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేసింది. నా మాటల్లో చెప్పాలంటే, ఒక్క మాటగా చెప్పాలంటే, రాష్ట్రంలో విద్యారంగం ఎడ్యుకేషన్ మాఫియా వాళ్ళ చేతిలో నడుస్తా ఉంది. మెజారిటీ ప్రైవేటు విద్యా సంస్థల యొక్క ఇష్టారాజ్యానికి వదిలేశారు. వారు ఏమి చేసినా కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏమంటే ఈ ఎడ్యుకేషన్ మాఫియాగా ఉన్నటువంటి వాళ్ళే ప్రజాప్రతినిధులు అవుతా ఉన్నారు, రాజ్యసభ సభ్యత్వాన్ని కొనుగోలు చేస్తా ఉన్నారు, పార్లమెంటు సభ్యులుగా ఎలక్ట్ అవుతా ఉన్నారు, చట్టసభలకి ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అవుతున్నారు. ఇంకో మాట ఎక్కువ చెప్పాలంటే విద్యాశాఖ మంత్రులుగా కూడా రూపాంతరం చెందుతా ఉన్నారు. కాబట్టి చట్టం వాళ్ళని, న్యాయం వాళ్ళని, శాసనం వాళ్ళని వేరే వాడికి హక్కులు లేవు. మేము చెప్పిందే వినాలి. లేకపోతే ఈశ్వరయ్య గారు, మీరు చెప్తున్న ఏవైతే ఇవన్నీ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, తర్వాత బౌన్సర్లు తీసుకొచ్చి లోపలికి అనుమతించలేని పరిస్థితి ఉంటుంది అంటున్నారు, వాళ్ళు పెట్టిందే వేదంగా కొనసాగుతున్నట్టున్నారు. ఈ 5 ఏళ్ల పాటు ఎందుకంటే ఫిర్యాదులు లేవా, లేకపోతే ఈ 5 ఏళ్ల పాటు గత ప్రభుత్వంలో పట్టించుకోలేదా, ఎలాంటి పరిస్థితి కొనసాగింది? సార్, ఇక్కడ గణేష్ గారు ఒక చిన్న అంశాన్ని మనం బాగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులు కూడా బాగా పరిగణలోకి తీసుకోవాలి, తల్లిదండ్రులు కూడా బాగా ఆలోచన చేయాలి. గత 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంలో మోహన్ బాబు గారు కానీ, మోహన్ బాబు గారి ఫ్యామిలీ కానీ, లేదా ఇంకా ఇలాంటి విద్యా సంస్థలు కానీ గతంలో ఏ పద్ధతిలో నడిచినా అనేటువంటిది రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికీ తెలిసినటువంటిదే. ఏది ఎవరైనా కింద తప్పు చేస్తే పైవాడికి చెప్పుకుంటాడు, ఆ పైవాడు తప్పు చేస్తే ఆ పైవాడికి చెప్పుకుంటాడు. పైనుంచి కింది వరకు అంతా మేమే అనే భావన కలిగిన తర్వాత ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఒక ఎంక్వైరీ కూడా లేనటువంటి సందర్భంలో 5 సంవత్సరాలు కాదు, నియంతృత్వం నిద్ర లేచింది, ప్రజాస్వామ్యం పారిపోయింది. ఎవరు కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం లేనటువంటిది. నేను ఎక్కువ మాట్లాడితే అది వ్యక్తిగతంగా మోహన్ బాబు గారిని మాట్లాడినట్టు ఉంటుంది కాబట్టి మాట్లాడడం లేదు. వారి నైజం తెలిసినటువంటి వాళ్ళు కానీ, లేదా అలాంటి విద్యా సంస్థల యొక్క స్వరూపాన్ని తెలిసినటువంటి వాళ్ళు కానీ తల్లిదండ్రుల నుంచి కూడా భయభ్రాంతులకు గురవుతారు. రేపొద్దున పిల్లలు అక్కడ చదువుతా ఉన్నారు, ఏదైనా కంప్లైంట్ చేస్తే రేపొద్దున పట్టించుకునేవాడు పైన లేడనుకోండి, ప్రాక్టికల్ మార్క్స్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి, ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి, రేపొద్దున యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటాయి, అనేక రకాలుగా ప్రొఫెసర్ల చేతిలో వారి జీవితాలు ఉంటాయి. ఆ జీవితాలు చిందరం అవుతా ఉన్నాయి. దీనికి అంతటికీ మేము అతీతమని ఎవడన్నా పరికమాలను ఒక కూర్చాడు అనుకోండి ఒక మాట, ఇది శుద్ధ అబద్ధం. ఖచ్చితంగా విద్యార్థుల భవిష్యత్తు అధ్యాపకుల చేతుల్లోనే ఉంటుంది. అధ్యాపకులు స్వతంత్రంగా వ్యవహరించకుండా యాజమాన్యాలకు అనుకూలంగా ఉన్నప్పుడు వారి భవిష్యత్తు, ప్రశ్నించే వారి భవిష్యత్తు ముగ్గిపాలు అవుతుంది. నేనంటుంది ఈశ్వరయ్య గారు, ఇలాంటి మీరు చెప్తుంది ఒక బ్లాక్ మెయిలింగ్ అంశాలు ఉన్నాయి విద్యా సంస్థలోన, వీటిని భరించి వెళ్లాల్సిందేనా తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఆ విద్యా సంస్థలో చదువుతున్న పిల్లలు కావచ్చు? ఇదేనా ఇంకా పరిష్కారం, ఇంకేమైనా ఉందా? సార్, విద్యారంగంలో ప్రైవేటీకరణ, వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ అనేటువంటి దశలు మారిన తర్వాత విద్యార్థుల్లో ప్రశ్నించేటువంటి తత్వాన్ని విద్యా సంస్థలు కూడా చంపేశాయి. వాళ్ళను ఒక మర యంత్రాలుగా మార్చారు. నీకెందుకురా బాబు, నీకేమైనా జరిగిందా, 4 తలకేసుకొని మర్యాదగా చదువుకొని డిగ్రీ సర్టిఫికేట్ తీసుకొని మా క్యాంపస్ లో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిపోతావా, నీకు ఇవన్నీ కావాలని చెప్పేసి డైరెక్ట్ గా వాళ్ళ యొక్క అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఇదే సమాధానం చెప్తా ఉన్నారు. కాబట్టి స్టూడెంట్స్ దాదాపు 15-20 సంవత్సరాల కాలంగా ప్రశ్నించేటువంటి తత్వాన్ని కోల్పోయి కార్పొరేట్ యంత్రాలుగా వారు మారిపోయి వాళ్ళ ర్యాంకుల మరయంత్రాలుగా
మారిపోయినటువంటి నేపథ్యంలో ఈరోజు విద్యార్థులకు నేలకు తలకాయ వేసుకొని పోవడం తప్ప వేరే మార్పు లేదు. మీకు చిన్నది లేటెస్ట్ ఉదాహరణ చెప్తాను చూడండి. ఇక్కడే కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో 300 అశ్లీల వీడియోలు బయటపడ్డాయని చెప్పేసి బయటకు వస్తే ఈ రోజు దాన్ని పూర్తిగా భూస్థాపితం చేశారు. సిపి దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి. దానికి కారణం దీని వెనుక రాజకీయ నేతల యొక్క హస్తం ఉంది. ఆ కళాశాల రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసుకున్నాయి కాబట్టి ఈ రోజు మెజారిటీ విద్యా సంస్థలు రాజకీయ పార్టీల కనుసంధానంలో నడుస్తున్న వాళ్ళే ఈ రోజు విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యా వ్యాపార కుబేరులుగా వారు మారిపోయారు కాబట్టి ఈ రోజు విద్యా సంస్థలో ఈశ్వర్ గారు ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ఏఐసిటికి కంప్లైంట్ ఇచ్చారు మీరు, తర్వాత ఏపీఎస్సిహెచ్ఈకి ఇచ్చారు. ఏ దశలో ఉన్నాయి ఈ కంప్లైంట్స్? ఎలాంటి విచారణ జరుగుతుంది? ఇంతవరకు మాకు అఫీషియల్ గా మేము కంప్లైంట్ చేసిన దానికి సంబంధించి మాకు రిటర్న్ గా మీరు అప్లికేషన్ ఇచ్చారు, ఇదో మీరు దీనిపైన ఈ పద్ధతిలో ఎంక్వైరీ చేస్తా ఉన్నాం అనేటువంటి ఒక అంశం కూడా మాకు రెస్పాన్స్ ఇంతవరకు రాలేదు. మేమైతే తల్లిదండ్రులు చెప్పినటువంటిది, స్టూడెంట్ చెప్పినటువంటి దానిపైన అక్కడికి డైరెక్ట్ గా ఏఐసిటి బృందం 9 విద్యా సంస్థలు నడుస్తా ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ సంస్థలు వచ్చి ఎంక్వైరీ చేయాలి. వాళ్ళందరికీ మా యొక్క అప్పీల్ చేశాం. ఇంతవరకు అఫీషియల్ గా అక్కడ ఎంక్వైరీ చేసినట్టు కానీ లేదా మీ యొక్క కంప్లైంట్ పైన మేము ఇదో ఈ నిర్ణయం తీసుకున్నామని కానీ లేదా మీరు చెప్పినటువంటి కంప్లైంట్ బోగస్ అని కానీ ఏ ఒక్కటి ఇంతవరకు మాకు ఉత్తర ప్రత్యుత్తరాలు మాతో జరపలేదు సార్. ఊరికే జస్ట్ మేము కంప్లైంట్ చేసాం, అది కంప్లైంట్ పరిధిలో ఉంది. మాకు ఇంతవరకు దానికి సంబంధించినటువంటి సమాచారం అఫీషియల్ గా ఇంకా రాలేదు. ఎలా మరి లోకేష్ గారికి విద్యాశాఖ మంత్రికి ఉన్నారు, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లారా, లేకపోతే ఆల్రెడీ ఒక తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేసినట్టుగా మీరు చెప్తున్నారు? ఇప్పుడు లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్. ఏఐసిటి ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకొని పోయాం. ఎంసీఏ అక్కడ నడుస్తా ఉంది, అదేవిధంగా ఎంబీఏ నడుస్తా ఉంది. వాళ్ళందరికీ చెప్పాము. తర్వాత ఫైనల్ గా వీటన్నిటిని మానిటరింగ్ చేసేటువంటి ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ కు సంబంధించినటువంటి ఏపీఎస్ఎస్సి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ కమిషనర్ గారు కానీ చైర్మన్ గారు కానీ ఎవరు లేరు కాబట్టి అక్కడ కూడా ఇంతవరకు అతి గతి లేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది సార్. ఎలాగా ఇప్పుడు మంచు మోహన్ బాబు గారు దీనికి ఛాన్సలర్గా ఉన్నారు, ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్లారు? ఎందుకంటే మొత్తం ఇన్స్టిట్యూషన్ అందరికీ ప్రధాన బాధ్యుడు ఆయనే. ఆయన దృష్టికి ఏమైనా మీరు ఈ తల్లిదండ్రుల అసోసియేషన్ తరఫున కానీ విద్యార్థుల తరఫున కానీ తీసుకెళ్లారు ఏమైనా? ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటిది వారే కాబట్టి ఛాన్సలర్ గా ఉన్నది వారే, ఓనర్ వారే, యాజమాన్యం వారే, ఫీజులు కలెక్ట్ చేసేది వారే, ఎవ్రీథింగ్ వారి కనుసన్నల్లో నడుస్తూ ఉంటే మళ్ళీ వారికే కంప్లైంట్ ఇస్తే ఏదో మనం సామర్థ్యం పెట్టినట్టుగా తయారవుతుంది తప్ప అక్కడ పరిస్థితి ఏమి మారేటువంటిది లేదు. అంటే ఫిర్యాదు చేస్తే మీరు ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశం కానీ మీరు ఫిర్యాదు చేసే అవకాశం కానీ ఏమైనా ఉందా అక్కడ ఆ ఇన్స్టిట్యూషన్ లో? లేదు సార్, అలాంటి అవకాశమే లేదు. అంటే ఎలా చేయరు అసలు తల్లిదండ్రుల అసోసియేషన్ కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు లోపలికి ఎలా చేసే అవకాశం ఉంది ఏమైనా? విద్యార్థి సంఘాలను ఎవరిని రానివ్వరు సార్. విద్యార్థి సంఘాలు రానివ్వరు, పేరెంట్స్ వాళ్ళని రానివ్వరు. పేరెంట్స్ వస్తేనే, స్టూడెంట్స్ తల్లిదండ్రులు వస్తేనే వారి పట్ల వారి కళాశాలలో యూనివర్సిటీలో ఉన్నటువంటి బౌన్సర్లు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని పేరెంట్సే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. ఇంకా ఎవరికి చెప్పాలి? అదే కంచె చేను వేస్తే కావాలి ఎవరు? ఓకే, ఎలా ఇప్పుడు యూజీసీ గ్రాంట్స్ కమిషన్ నుంచి వాళ్ళు అప్లికేషన్లో ఉన్నారు, ఆ ఎఫిలియేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికి ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే వాళ్ళ గ్రాంట్స్ తోనే చాలా వరకు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రాథమికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాము, విద్యాశాఖ మంత్రికి తీసుకెళ్లాము, హైయర్ ఎడ్యుకేషన్ తీసుకెళ్లాము. దానికి ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాల స్టార్టింగ్ నుంచి ఉన్నది కాబట్టి ఏఐసిటి దృష్టికి తీసుకెళ్లాము. ఇది కాదన్నప్పుడు అటానమస్ ఒక పర్మిషన్ తీసుకొని వచ్చారు కాబట్టి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు దీనిపైన పూర్తి స్థాయి అధికారాలు అన్నటువంటి ఒక 50% మాత్రమే అధికారాలు ఉంటాయి. కాబట్టి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కు వీరి యొక్క రెస్పాన్స్ చూసి భవిష్యత్తులో దీనిపైన మరింత యూజీసీ కూడా కంప్లైంట్ చేస్తాం. అంటే తల్లిదండ్రుల అసోసియేషన్ గా మీరు అంటే కేంద్రంలో ఉన్నటువంటి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రికి కూడా మేము కంప్లైంట్, హెచ్ఆర్డి మినిస్ట్రీకి కూడా దీన్ని పంపిస్తాం.
అంటే తల్లిదండ్రుల అసోసియేషన్గా మీరు ఉంటున్నారు, ఫైట్ చేస్తున్నారు, ఇవంతా బాగానే ఉంది. కానీ తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఇప్పుడు ఫిర్యాదు చేసిన తర్వాత మీతో ప్రయాణించే పరిస్థితులు కొనసాగుతున్నాయి అక్కడ? మీరే చెప్పారు ఒక ఆ సంస్థ అంటేనే భయపడే పరిస్థితులు ఉన్నాయి. తల్లిదండ్రులు విద్యార్థులు మాతో ప్రయాణం చేసేటట్టయితే యూనివర్సిటీ క్యాంపస్ బయటే ఆందోళన జరిగి మొత్తం మీడియా అంతా అక్కడికి వచ్చి అధికార యంత్రాంగం ఆందోళన చేయగల పరిస్థితి లేదు కాబట్టి ఇంటర్నల్ గా కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్స్ పైన మేము ఈరోజు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎలాగా సార్ ఇప్పుడు మీకు ఏదైనా టైం వార్డ్ ఏమైనా ఇచ్చారా, అల్టిమేటం లాంటిది ఏమైనా ఇచ్చారా? ఎంతకాలంలో చర్యలు తీసుకోకపోతే మీ సంఘంగా ఏం చేయబోతున్నారు ఫైనల్ గా? మేము భవిష్యత్తులో దీనికి సంబంధించి ఒక 1 వీక్ లో దీనిపైన ఈ కంప్లైంట్ సంబంధించి ఏమైందని చెప్పేసి మళ్ళీ రెఫరెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఒకవేళ అట్లా 1 వీక్ లో వాళ్ళు దానిపైన కాకపోతే మేము త్రూ ఏ ఛానల్లో రావాలో న్యాయపరంగా కూడా ఆల్రెడీ విద్యా సంస్థలో పనిచేస్తున్న కొంతమంది జీతాలు ఇవ్వలేదని కోర్టుకు వెళ్ళారు. వాళ్ళతో పాటు దీన్ని కళాశాలలో జరుగుతున్న అక్రమాల పైన కూడా ఈ యొక్క బలవంత వసూళ్ల పైన ఆ బస్సు అదేవిధంగా ఏఐసిటి నిబంధనల ఉల్లంఘన పైన మేము డైరెక్ట్ గా న్యాయ పోరాటానికి కూడా పేరెంట్స్ అసోసియేషన్ నుంచి దిగుతాం. ఈశ్వరయ్య గారు, ఇక్కడ మనం ఇప్పుడు శ్రీ విద్యా నికేతన్ నుంచి కూడా కళాశాలలో ఎటువంటి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి హక్కులు లేవు. వాళ్ళ ఇష్టానుసారం ఫీజులు కొనసాగుతున్నాయి. వాళ్ళ ఇష్టాన్ని చెప్పింది లంచ్ చేయాలి, వాళ్ళు చెప్పినట్టే బస్సులు నడవాలి, వాళ్ళు చెప్పినట్టే అక్కడ ఉండే సిలబస్ నడవాలి, అన్నీ వాళ్ళు చెప్పినట్టే నడుస్తూ ఉంది ఒక మోనోపలి లాగా. మరి ఇప్పుడు అటానమస్ యూనివర్సిటీగా ఉండే ఈ యూనివర్సిటీలోన ఇప్పుడు రేపొద్దున డీమ్డ్ యూనివర్సిటీగా కావాలనే ఒక డిమాండ్ మోహన్ బాబు నుంచి చాలా కాలంగా వ్యక్తమవుతుంది. ఇప్పుడు అటానమస్గా ఉండేటప్పుడు ఈ పరిస్థితి ఉంటే మోహన్ బాబు యూనివర్సిటీలో రేపు డీమ్డ్ యూనివర్సిటీగా మారితే ఇంకా ఎలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొనబోతున్నారు? సార్, విద్యారంగాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టిన తర్వాత అందులో డీమ్డ్ యూనివర్సిటీ లేదా అటానమస్లు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా ప్రభుత్వము చేయాల్సిన పని. విశ్వవిద్యాలయాలను ప్రభుత్వ విశ్వవిద్యాలయం స్ట్రెంథెన్ చేయాల్సిన బాధ్యత నుంచి తాను తప్పుకొని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి మీరు డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళకు విద్యను అమ్ముకోండి అని చెప్పి లైసెన్సులు మంజూరు చేసిన తర్వాత ఉన్నంత శక్తిని కూడగట్టి విద్యార్థులు చైతన్యం తీసుకొని వచ్చి ఫైట్ చేసి ఎక్కడికక్కడ మార్పులు తీసుకొని రావాల్సిందే తప్ప మరొక వేరొక మార్గం లేదు. ఎందుకంటే ప్రభుత్వాలన్నా మారాలి, ప్రభుత్వాల యొక్క విద్యారంగంలో అనుసరిస్తున్నటువంటి పాలక వర్గాల విధానాలను మారాలి. విద్య అనేటువంటిది కమాడిటీ కాకూడదు. ఎడ్యుకేషన్ ఇస్ రైట్, నాట్ ఏ ప్రివిలైజ్ అని చెప్పి ఎడ్యుకేషన్ కొద్ది మందికి మాత్రమే హక్కుగా ఉండడానికి వీల్లేదు, అందరికీ కావాలనేటువంటి నినాదం అన్ని వర్గాల్లో వినిపించడానికి కావాల్సినటువంటి ప్రయత్నం జరిగినప్పుడే డీమ్డ్ యూనివర్సిటీలు, అటానమస్, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు అన్ని కూడా ఒక దారికి రావడానికి ఆస్కారం ఉంటుంది. దానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలా. ఎందుకంటే లైసెన్సులు మంజూరు చేశారు, మీరు అమ్మకానికి పెట్టుకోండి అని చెప్పేసి విదేశీ విశ్వవిద్యాలయాలకు కూడా అనుమతులు కూడా ఇచ్చేసి మన విద్యాలయాలను వాటిని గండి కొట్టేదానికి కూడా కావాల్సిన ప్రయత్నం నడుస్తా ఉంది సార్. కాబట్టి ఆ నేపథ్యంలో విద్యా వ్యాపారానికి ద్వారాలు తెరిచారు. ఆ ద్వారాలు తెరిచినప్పుడు స్టూడెంట్స్ లో కానీ పేరెంట్స్ లో కానీ అలాంటి చైతన్యం రాగలిగినప్పుడు మాత్రమే ఇలాంటి విద్యా వ్యాపార కుబేరులను అడ్డుకోవడానికి, అదేవిధంగా భౌతికంగా దాడి చేస్తున్నటువంటి హక్కుల పైన భౌతికంగా దాడి చేస్తున్నటువంటి ఇలాంటి విద్యా మాఫియాగాలను కూడా అరికట్టడానికి ఆస్కారం ఉంటుంది సార్. అంటే మీరు అంటున్నది విద్యా మాఫియాగా మారినట్టున్నారు, భౌతికంగా దాడులు చేస్తున్నారు అంటున్నారు యూనివర్సిటీలో. మరి ఇప్పటివరకు పోలీస్ కంప్లైంట్ కానీ ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆ తర్వాత ఇటువంటి వాటిపైన ఎందుకు, అంటే మనకి ఏదో అప్పుడప్పుడు ఘటనలో బయటకు వచ్చినాయి తప్ప గతంలో ఒకసారి పెద్ద ఎత్తున విద్యార్థులు నిరసన తెలియజేశారు తప్ప ఎందుకు ఇన్ని అరాచకాలు జరుగుతుంటే, ఒక మాఫియాగా ప్రయాణం చేస్తుంటే, దాడులు చేస్తుంటే, బౌన్సర్లు పెట్టుకుంటే ఎందుకు మీలాంటి సంస్థలు ముందుకు రావటం లేదు? ఎందుకు దాన్ని పూర్తిగా నిలదీసే పరిస్థితి రావటం లేదు? విద్య మాఫియాగా మారిందంటే చాలా మంది బాధపడతారు. విద్య మాఫియాగా మారి ఉంది కాబట్టే, విద్య వ్యాపారంగా మారింది కాబట్టే 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది కాబట్టే అక్కడి నుంచి వచ్చినటువంటి కోట్ల రూపాయలు నేడు ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలను, వారి శాసనసభ సౌదాలను
విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క రక్త మాంసాల పైన నిలబెట్టుకొని అమ్ముకుంటున్నారు కాబట్టి నేటి పాలక వర్గాలు వారికి ఊడిగం చేసి వారి పూట్ల పైన ధూళిని నాలుకతో నాకి వారి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప విద్యా వ్యాపారాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప విద్యను దాని అంగడి సరుకుగా మార్చకుండా చేయాల్సినటువంటి ఒక్క విధానాన్ని కూడా తీసుకోలేదు. వీళ్ళు అండగా ఉన్నారు కాబట్టి పోలీసులు చర్యలు తీసుకోలేదు. వీరు వాళ్ళను కాపాడుతున్నారు కాబట్టి పోలీసులు పట్టించుకోవడం లేదు. వీరు వాళ్ళ కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఈ రోజు వాళ్ళంతా విజృంభించి విద్యార్థుల పైన విద్యార్థుల తల్లిదండ్రుల పైన దాడి చేస్తా ఉన్నారు. ఈశ్వరయ్య గారు, ఇప్పుడు విద్యార్థి సంఘాల్లో అనేకం కనిపిస్తున్నాయి, అలాగే తల్లిదండ్రుల అసోసియేషన్లు అనేకం కనిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యలపైన మీరు చెప్తున్న మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన సమస్య పైన ఎందుకు అన్ని సంఘాలు ఏకదాటిపైన ప్రయాణం చేయట్లేదు? ఎవరికి వారిగా చేసే ప్రయాణం ఎందుకు జరుగుతోంది? విద్యార్థి సంఘాలు ఏకదాటిగా ప్రయాణం చేయకపోవడానికి, రాజకీయ పార్టీలు ఏకదాటిగా ప్రయాణం చేయకపోవడానికి నేను మాట్లాడితే అతిశయోక్తి అనిపించవచ్చునేమో కానీ చాలా మందికి ఆర్థిక అవినీతి కంటే రాజకీయ అవినీతి చాలా ప్రమాదకరమైనటువంటిది. రాజకీయ అవినీతిలో మునిగి తేలుతున్నటువంటి పాలక వర్గాలు ఉన్నప్పుడు, ఆ పాలక వర్గాలకు బాసటగా నిలబడినప్పుడు, వారికి వీరంతా నిచ్చెనమెట్లుగా వ్యవహరించినప్పుడు ఇవన్నీ కూడా సాధ్యం కాదు సార్. విద్యార్థి సంఘాలు కూడా యునైట్ కాకుండా పోవడానికి 1, 2, 3 సంఘాలు అయితే గతంలో యునైట్ అవుతా ఉన్నారు. ఈ రోజు ఊరికొకటి విద్యార్థి సంఘాలు పుట్టుకొని వచ్చాయి. ఆ విద్యార్థి సంఘాలకు కూడా లక్ష్యం లేకుండా, గమ్యం లేకుండా ప్రయాణం చేసేటువంటి చాలా విద్యార్థి సంఘాల ముసుగులో ప్రయాణం చేస్తున్నాయి. ఏ రాజకీయ పార్టీకి ఆ రాజకీయ పార్టీ విద్యార్థి సంఘాలు కూడా పెట్టుకొని వారికి కావాల్సినటువంటి పద్ధతుల్లో విద్యార్థులు బయటికి వెలికి తీసి ఉద్యమాలు చేయించేటువంటి ఒక దారుణమైన పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. అందుకని చెప్పేసి విద్యార్థి ఉద్యమాలు ఎగిసి పడ్డానికి ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు అంతగా లేవు కాబట్టి ఐక్య ఉద్యమాలు కొనసాగడానికి ఆస్కారం లేకుండా పోతా ఉంది సార్. కానీ కొన్ని లైక్ మైండెడ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ కలిసి ప్రయాణం చేయాలి. కానీ కలిసి ప్రయాణం చేసి ఆ సందర్భంలో విద్యారంగం పట్ల ఒక తదేకమైనటువంటి ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ఫైట్ చేస్తే వీటిని నివారించడానికి గొప్ప అవకాశం వస్తుంది. విద్యార్థి బలంగా రావడానికి ఆస్కారం ఉంటుంది సార్. రైట్ ఈశ్వరయ్య గారు, థ్యాంక్ యూ. ఇది ఈ మోహన్ బాబు యూనివర్సిటీలోన జరుగుతున్నది. అంటే ఇప్పటి కాదు, ఒక శ్రీ విద్యా నికేతన్ ఉన్న దగ్గర నుంచి కూడా అందులో ఆ కాలేజీలో కావచ్చు, ఆ విద్యా సంస్థలో కావచ్చు, ఒక అరాచకం కొనసాగుతుంది. ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీగా మోహన్ బాబు యూనివర్సిటీగా వచ్చిన తర్వాత 2002 నుంచి 22 నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. బౌన్సర్లు పెడుతున్నారు. విద్యార్థి హక్కులే కాదు, తల్లిదండ్రులను కూడా వాళ్ళు అవమానించే పరిస్థితి వస్తుంది. ఇష్టానుసారం ఫీజు వసూలు చేస్తున్నారు. దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోకపోతే ఇన్ టైంలోన దానిపైన ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పేరెంట్స్ అసోసియేషన్ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే దీనిపైన అంటే స్కూల్స్ ఏదైతే ఉందో స్కూల్స్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంస్థకి ఫిర్యాదు అందింది. మరోవైపు ఏఐసిటి కూడా ఫిర్యాదు అందింది. కాబట్టి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో